హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో పింకీ అనే అమ్మాయిని చూస్తాం. ఆమె కార్‌లో కూర్చొని తన బాస్‌ని తిడుతూ, ఇలాంటి వాడి దగ్గర పనిచేసే కంటే ఇప్పుడే పని మానేయడం మంచిది అనుకుంటుంది. మరోవైపు రొనాల్డ్ చాలా పెద్ద ఫిల్మ్ యాక్టర్. అమ్మాయిలు అందరూ తను చూస్తే చాలు చెమటలు పడతాయి అనుకునేవాళ్ళు. రొనాల్డ్ కూడా అమ్మాయిల పిచ్చోడు. ప్రతి నెల ఏదో ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ లాగా చేసుకొని ఆమెతో దబిడిదిబిడి చేసి వదిలిపెట్టేవాడు. ఈరోజు కూడా అలాగే ఒక అమ్మాయిని డేట్ చేసి తీసుకొచ్చాడు. రొనాల్డ్ ఈ అమ్మాయితో నీతో ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇప్పుడు నీ పెరట్లో పువ్వు పరిమళంగా లేదు అని చెప్తాడు. ఇప్పుడు నాకు నీతో ఆ పాత ఎంజాయ్‌మెంట్ దొరకడం లేదు అని చెప్పి, అందుకని ఇక మీదట నేను నీతో ఉండలేను అని చెప్పి, తన కోసం తెచ్చిన ఖరీదైన ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇస్తాడు. రొనాల్డ్ ఇయర్ రింగ్స్ పింకీతో తెప్పించాడు. ఆ తర్వాత రొనాల్డ్ ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు రొనాల్డ్ పింకీతో, రేపు నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ నా తడిసిన బట్టలు ఉంటాయి. అవి తీసుకొని రమ్మని చెప్తాడు. ఈ మాట వినగానే పింకీ, అరే డీకే బోస్, నేను నీ దగ్గర ఈ పని చేయడానికి కాదు డ్యూటీలో చేరింది అంటుంది. అప్పుడు పింకీతో రొనాల్డ్, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు పింకీ, నేను ఈ జాబ్ వదిలేస్తున్నాను. ఇలాంటి పనులు చేయడానికి నువ్వు ఎవరినైనా వెతుక్కో అని చెప్తుంది. కొంచెం సేపు తర్వాత పింకీ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ జెస్సీ దగ్గర కూర్చుని, నేను ఇప్పటి నుంచి ఆ తలతిక్కలోడు రొనాల్డ్ దగ్గర పని చేయను అని చెప్తుంది. నేను వాడి జాబ్ వదిలేశాను. ఇప్పుడు నా ఫ్యాషన్ మాత్రం ఫాలో అవుతాను అని చెప్తుంది. కొంతసేపటి తర్వాత పింకీ తన బెడ్రూమ్‌లో ఉంటుంది. అప్పుడు రొనాల్డ్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్‌లో రొనాల్డ్ తన కోసం తినడానికి, తాగడానికి ఏమైనా కొని తీసుకురమ్మని చెప్తాడు. నేను బయటికి కొనుక్కోవడానికి వెళ్తే నా ఫ్యాన్స్ నన్ను చుట్టుముట్టేస్తారు. అయితే ముందు ఈ పని చేయడానికి పింకీ ఒప్పుకోదు. ఆ తర్వాత రొనాల్డ్ ఆమెను బ్రతిమలాడుకుంటే పోనీలే అని ఒప్పేసుకుంటుంది. ఆ తర్వాత పింకీ స్టోర్‌కి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ కొంటుంది. రొనాల్డ్ రేపు 8 గంటలకి ఆ సామాన్లు తీసుకొని ఇంటికి రమ్మని చెప్తాడు. కాకపోతే పింకీ మరుసటి రోజు తన ఫ్రెండ్‌ని కలిసి రొనాల్డ్ ఇంటికి లేట్‌గా వెళ్తుంది. అయితే లేట్ అయినందువల్ల కోపంతో రొనాల్డ్ తన ఇంటి గేట్ లాక్ ఓపెన్ చేయడు. అందుకని కోపంతో ఉన్న పింకీ గేట్ దూకి డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్ళి రొనాల్డ్‌తో, నీ సామాన్లన్నీ తీసుకొచ్చాను. ఇదే నీ కోసం నేను చేసే చివరి, ఆఖరి పని అని చెప్తుంది. ఆ తర్వాత తన సామాన్లన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. రొనాల్డ్ ఆమెని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ పింకీ అతని మాటలు వినదు. అలాగే, నీ వల్లే నా 5 సంవత్సరాల జీవితం నాశనమైంది అని చెప్తుంది. నేను నీ అసిస్టెంట్ అయినప్పటి నుంచి నాతో చండాలమైన పనులన్నీ చేయిస్తున్నావు అంటుంది. ఇప్పటినుంచి నేను ఇలాంటి పనులు చేయనని చెప్పి తిరిగి తన ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పింకీ తన తల్లితో, నేను రొనాల్డ్ దగ్గర పనిని వదిలేసి వచ్చాను అని చెప్తుంది. అందుకు వాళ్ళమ్మ జెస్సీ, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యమని చెప్తుంది. నేను నీకు ఫుల్‌గా సపోర్ట్ ఉంటాను అంటుంది. మరోవైపు రొనాల్డ్ పింకీ లేనందుకు చాలా డల్‌గా ఉన్నాడు. ఎందుకంటే తన ప్రతి పనిని పింకీతో చేయించేవాడు. పింకీ తనతో లేనందుకు తను ఏ పనిని కూడా చేయలేను అని ఫీల్ అవుతూ ఉన్నాడు. అందుకని పింకీని తిరిగి తీసుకురావాలని చెప్పి తన ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో ఇంట్లో జెస్సీ లూజ్ బట్టలు వేసుకుని టీవీ చూస్తూ ఉంటుంది. కొంతసేపు అలారం కొట్టినా ఎవరూ రాకపోయేసరికి రొనాల్డ్ డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంటి తలుపు సౌండ్ రాగానే ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చాడు అనుకుని జెస్సీ చేతికి అందిన వస్తువు తీసుకొని కొట్టాలని వెళ్తుంది. అప్పుడు ఎదురుగా ఉన్న రొనాల్డ్‌ని చూసి భయపడిపోతుంది. ఎందుకంటే తను పింకీ వాళ్ళ బాస్ కాబట్టి. జెస్సీని రొనాల్డ్, పింకీ ఎక్కడుంది అని అడుగుతాడు. అప్పుడు జెస్సీ తన ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది అని చెప్తుంది. అందుకు రొనాల్డ్, ఆమెతో నాకు అర్జెంట్ పని ఉంది. ఆమె వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత వెంటనే జెస్సీ రూమ్‌లోకి వెళ్లి తన బట్టలు మార్చుకుని బాగా రెడీ అయ్యి రొనాల్డ్ దగ్గరికి వస్తుంది. మరోవైపు పింకీ తన రైటర్ ఫ్రెండ్ లిల్లీ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇంట్లో జెస్సీ, రొనాల్డ్ ఇంట్లో తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. రొనాల్డ్, మీరేం చేస్తుంటారు అని అడుగుతాడు. అందుకు జెస్సీ, నేను కూడా ఒక రైటర్‌ని అని చెప్తుంది. నేను కూడా చాలా ఫేమస్ బుక్కులు రాశాను అని చెప్తుంది. ఇలా చెప్తుంటే వీడు మాత్రం ఆమె గులాబీ డ్రెస్‌లో నుంచి బయటకు వస్తున్న గుబ్బల్ని చూసి తన చిన్న ఆయుధాన్ని పెద్దది చేసుకొని ఆశ్చర్యపోయి, పింకీ ఎప్పుడు తన తల్లి రైటర్ అని చెప్పలేదు అనుకుంటాడు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వీళ్ళిద్దరూ మందు తాగుతారు. అప్పుడు జెస్సీ, 10 ఏళ్ల క్రితం నా భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అప్పటినుంచి నా పొలంలో పని చేయడానికి ఎవరిని పెట్టుకోలేదు అని చెప్తుంది. ఇప్పుడు నేను ముద్దు పెట్టడం కూడా మర్చిపోయాను అంటుంది. వీళ్ళిద్దరూ ఎక్కువగా మందు తాగి ఉంటారు. అందుకని వాళ్ళిద్దరూ ఒకరినొకరు దగ్గరగా వచ్చి కూర్చుంటారు. ఇదే మంచి సమయం అనుకుని రొనాల్డ్ ఆమె చెయ్యిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. మరోవైపు జెస్సీలో కూడా వేడి పుట్టి రొనాల్డ్‌ని పట్టుకుని తన బెడ్రూమ్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరూ దబాయించి దబిడిదిబిడి చేసుకుంటారు. జెస్సీ పొలంలో రొనాల్డ్ ఆయుధంతో పనిచేస్తూ ఉండగానే పింకీ కూడా తన ఇంటికి తిరిగి వస్తుంది. పింకీకి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో టేబుల్ మీద ఉన్న ఒక ద్రాక్షని నోట్లో వేసుకుని మేడ మీద ఉన్న జెస్సీ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు జెస్సీ రొనాల్డ్ గుర్రం మీద సవారీ చేస్తూ ఉంటుంది. ఇది చూసి పింకీ గట్టిగా అరుస్తుంది.
అప్పుడు తన నోట్లో ఉన్న ద్రాక్ష ఆమె గొంతులో ఇరుక్కుని బయటకు ఊసేస్తుంది. వెనక్కి తిరిగి వెళ్లేటప్పుడు తలుపు గుద్దుకుని స్పృహ తప్పి కింద పడిపోతుంది. కొంతసేపటి తర్వాత పింకీకి స్పృహ వస్తుంది. అప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంటుంది. ఆమె తన తల్లి మీద చాలా కోపంతో నువ్వు ఆ రోత రుణాల నుంచి చాలా దూరంగా ఉండమని చెప్తుంది. అందుకు జెస్సీ, ఇంత చిన్నదానికి నువ్వు ఎందుకు ఇంత పెద్దగా రియాక్ట్ అవుతున్నావు అని చెప్తుంది. నేను నా ఎండిపోయిన గులాబీని మెరిపిస్తున్నాను అంటుంది. ఈలోగా డాక్టర్ అక్కడికి వచ్చి పింకీని చూస్తూ ఉంటాడు. ఈలోగా ఆ రూమ్లోకి రొనాల్డ్ కూడా వస్తాడు. ఎందుకంటే వెయిటింగ్ రూమ్లో తన ఫ్యాన్స్ వెంటపడుతూ వేధిస్తున్నారు. హీరో రొనాల్డ్ని చూడగానే డాక్టర్ కూడా తన పని మానేసి రొనాల్డ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇతను కూడా రొనాల్డ్కి చాలా పెద్ద ఫ్యాన్. ఇదంతా చూస్తూ పింకీకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్తారు. అప్పుడు రొనాల్డ్ పింకీతో నువ్వు మళ్ళీ పనిలోకి చేరాలి అని అడుగుతాడు. కానీ పింకీ నేను రానని తెగేసి చెప్పి ఇప్పుడు గనక నేను తిరిగి పనిలోకి వస్తే నువ్వు మా అమ్మ జెస్సీని బంచిక్ చేసావు కాబట్టి మళ్ళీ నన్ను పనిలో పెట్టుకున్నావని ప్రజలందరూ అనుకుంటారు అని చెప్తుంది. అప్పుడు రొనాల్డ్, నేను మీ అమ్మతో దబిడి దిబిడి చేయడానికి ఇక్కడికి రాలేదు, నేను నిన్ను తిరిగి పనిలోకి తీసుకెళ్ళడానికి వచ్చాను అంటాడు. అప్పుడు పింకీ, ఇప్పుడు నువ్వు మా అమ్మతో చేసిన పని మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయకూడదు అని చెప్తుంది. ఈ మాట విని రొనాల్డ్ ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రొనాల్డ్ షూటింగ్లో ఉంటాడు. పింకీ కూడా తనతో పాటు ఉంటుంది. మరోవైపు జెస్సీ తను రాయబోయే కొత్త బుక్ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఈలోగా జెస్సీకి రొనాల్డ్ నుంచి ఫోన్ వస్తుంది. ఈ రోజు రాత్రి మన ఇద్దరం కలుద్దామా అని అడుగుతాడు. జెస్సీ నో అని చెప్తుంది. అందుకు రొనాల్డ్, నేను కేవలం నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. ఈ మాట విన్నాక జెస్సీ కత్తిలా రెడీ అయ్యి రొనాల్డ్ దగ్గరికి వెళ్తుంది. మరోవైపు పింకీ లిల్లీతో స్టోరీ పని చేస్తూ ఉంటుంది. జెస్సీ రొనాల్డ్ని కలవడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ రోజు జరిగినది మళ్ళీ ఎప్పుడూ జరగకూడదని ఒట్టేసుకుంటారు. ఆ తర్వాత డిన్నర్ చేస్తూ మందు తాగుతారు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ మళ్ళీ మందు ఎక్కువగా తాగేస్తారు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా వచ్చి ఒట్టు తీసి గట్టి మీద పెట్టి మళ్ళీ బంచిక్ చేస్తారు. ఆ తర్వాత జెస్సీ లేటుగా తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఇంటి హాల్లో పింకీ జెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జెస్సీని పింకీ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతుంది. అందుకు జెస్సీ పింకీతో నేను రొనాల్డ్తో డిన్నర్కి వెళ్ళాను అని చెప్తుంది. అందుకు పింకీ డిన్నర్ మాత్రమే చేసి వచ్చారా లేక పొలంలో కూడా పనిచేసి వచ్చారా అంటుంది. ఈ మాట విని జెస్సీ పింకీకి సర్ది చెప్తుంది. రొనాల్డ్ చాలా మంచి వ్యక్తి అంటుంది. ఆయన్ని ఎందుకు తప్పుగా అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని తన రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అత్తకి ఫోన్ చేసి రొనాల్డ్ గురించి చెబుతూ అతనితో ఉండడం నాకు చాలా ఇష్టం, కానీ పింకీకి మాత్రం ఇష్టం లేదు అంటుంది. ఈ మాట విని జెస్సీ వాళ్ళ అత్త, నీకు ఒకవేళ రొనాల్డ్ ఇష్టమంటే నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, నీ మనసుకు నచ్చింది చేయమని చెప్తుంది. వాళ్ళ అత్తతో మాట్లాడినందుకు జెస్సీ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రొనాల్డ్తో జీవితం గడపాలని జెస్సీ నిర్ణయించుకుంటుంది. రోజంతా ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు. రాత్రి అయితే ఇంట్లో దబిడి దిబిడి చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ పింకీకి వాళ్ళ బాస్ అంటే ఇప్పటికీ ఇష్టం లేదు. ఒకరోజు పింకీకి వాళ్ళ అమ్మ రొనాల్డ్ కోసం ఒక మూవీ స్క్రిప్ట్ రాస్తుందని తెలుస్తుంది. ఇది చూసి పింకీకి తన తల్లి మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే జెస్సీ ఈ స్క్రిప్ట్ గురించి పింకీకి చెప్పలేదు. మరోవైపు జెస్సీ రొనాల్డ్తో ఒక పార్టీకి వచ్చి ఉంటుంది. ఈలోగా పింకీ కూడా రెడీ అయ్యి ఆ పార్టీకి వచ్చి జెస్సీతో గొడవ పెట్టుకుంటుంది. నీకు ఈ రొనాల్డ్ అంతగా ఇష్టమైపోయాడా? నీకు కూతురు ఉందని కూడా గుర్తులేదా? ఈ రోతా రొనాల్డ్ గాడి కోసం స్క్రిప్ట్ కూడా రాస్తున్నావని రెచ్చిపోతుంది. జెస్సీ పింకీని కూల్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ పింకీ ఏం వినే పరిస్థితుల్లో లేదు. ఈలోగా రొనాల్డ్ పింకీకి సర్ది చెప్పాలని చూస్తాడు. కానీ పింకీ అతనిని కూడా అమ్మనా బూతులు తిడుతూ, అరే ఫ్లాప్ యాక్టర్, నీకు యాక్టింగ్ రాదు, కానీ మా అమ్మని పడేసిన తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్టు చాలా బాగా నటిస్తున్నావు, మీ ఇద్దరి డమ్మీ బంధాన్ని విడదీయాలి. ఈ రొనాల్డ్ గాడు మన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు నాకు దూరంగా అయిపోయావమ్మా అంటుంది. పింకీ మాటలు విని జెస్సీకి కూడా కోపం వస్తుంది. ఆమె కూడా పింకీని పెద్ద పెద్ద మాటలు అంటుంది. నేను నీలాంటి ఆడదాన్ని కాదు, ప్రతి ఒక్క మగాడి మీద పడిపోవడానికి రెడీగా లేను అంటుంది. ఒకరోజు నువ్వు ఒక తాగుబోతుడి చిట్టి ఆయుధం నోట్లో పెట్టుకున్నావు, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అంటుంది. ఈ మాటలని విని పింకీ చాలా బాధపడి ఇంటిని వదిలి తన బట్టలు సర్దుకొని తన ఫ్రెండ్ లిల్లీ ఇంటికి వెళ్తుంది. మరోవైపు జెస్సీ క్రిస్మస్ జరుపుకోవడానికి తన అత్తగారింటికి వెళ్తుంది. కొంతసేపటి తర్వాత పింకీ కూడా అక్కడికి వస్తుంది. అందరూ కలిసి క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు. ఇప్పటికీ పింకీ జెస్సీ మీద కోపంగా ఉంది. పింకీ తన నాన్నమ్మతో రొనాల్డ్ మంచోడు కాదు, కానీ అమ్మ తనతో దబిడిదిబిడి చేయడానికి ప్రతిరోజు తన ఇంటికి వెళ్తుంది అంటుంది. ఈ మాట విన్నాక బామ్మ పింకీకి సర్ది చెప్తూ, మీ నాన్న చనిపోయిన తర్వాత మీ అమ్మ తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు, తను పువ్వులా వాడిపోతూ ఉన్నా ఎప్పుడు తన సుఖం తాను చూసుకోలేదు, ఎప్పుడు నిన్నే ప్రేమించేది,
ఆమె సగం జీవితం నీకోసమే త్యాగం చేసింది అంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయితో ఆమెకు ప్రేమ ఏర్పడింది. ఇప్పుడు ఆమె సంతోషంలో కూడా మనం పాలు పంచుకోవాలి. అంతేకాని ఆమెకి ఎదురు చెప్పకూడదు అంటుంది. ఆ తర్వాత పింకీ తన తల్లిని కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. జెస్సీ రొనాల్డ్‌కి స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఆ తర్వాత కుటుంబమంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. జెస్సీ వాళ్ళ అత్తకు కూడా రొనాల్డ్ బాగా నచ్చుతాడు. మరోవైపు రొనాల్డ్ కూడా బామ్మని కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. భోజనం చేసిన తర్వాత అత్త కోడలు కూర్చొని మందు తాగుతూ ఉంటారు. అప్పుడు జెస్సీ అత్తతో, నీ కొడుకు నాకు విడాకులు ఇవ్వాలి అనుకునేవాడు. అతనికి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉండేది. నాతో విడాకులు కాకముందే అతను చనిపోయాడు. అందుకు అతని ఎఫైర్ గురించి ఎవ్వరికీ తెలియదు అంటుంది. రాత్రి క్రిస్మస్ జరుపుకున్న తర్వాత మరుసటి రోజు అందరూ తిరుగు ప్రయాణమవుతారు. అప్పుడు పింకీ రొనాల్డ్ కారులో బ్యాగులు పెడుతూ ఉంటుంది. అప్పుడు పింకీకి రొనాల్డ్ బ్యాగ్లో రొనాల్డ్ బ్రేకప్ చేసుకున్న అమ్మాయిలకి ఇచ్చే ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. ఇది చూసి పింకీకి తన తల్లి రొనాల్డ్‌కి బోర్ కొట్టింది. రొనాల్డ్ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ అమ్మతో కూడా బ్రేకప్ చేసుకుంటాడు అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు పింకీ వాళ్ళ అమ్మకి ఇయర్ రింగ్ గిఫ్ట్ చూపించి రొనాల్డ్ ఏ అమ్మాయితోనైనా బ్రేకప్ చేసుకునే అప్పుడు ఈ గిఫ్ట్‌నే ఇస్తాడు. ఇప్పుడు కూడా నీతో ఇదే చేయబోతున్నాడు అని చెప్తుంది. ఇది చూసి జెస్సీ కూడా పింకీ మాట నమ్మేస్తుంది. రొనాల్డ్‌ని ఇంటి నుంచి పంపించేస్తుంది. కొన్ని రోజుల తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. కానీ ఆ రోజు ఎవరూ సంతోషంగా లేరు. ఆ తర్వాత పింకీ రొనాల్డ్‌ని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు రొనాల్డ్ పింకీతో, నేనెప్పుడు మీ అమ్మతో బ్రేకప్ చేసుకోవాలి అని అనుకోలేదు. నిజానికి ఆ గిఫ్ట్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నాకు రిటర్న్ ఇచ్చింది. నేను ఆ గిఫ్ట్ కార్లోంచి బయటపడేయడం మర్చిపోయాను అని చెప్తాడు. ఈ మాట విని పింకీ కూడా అర్థం చేసుకుంటుంది. రొనాల్డ్ చాలా మంచి వ్యక్తి అనుకుంటుంది. తను తన తల్లిని చాలా ప్రేమిస్తున్నాడు అనుకుంది. అందుకనే తన మూడిని సరిచేయడానికి ఒక స్టోర్‌కి వెళ్తుంది. మరోవైపు జెస్సీ కూడా తన అత్తని తీసుకొని అదే స్టోర్ దగ్గరికి వస్తుంది. జెస్సీ స్టోర్‌లోకి రాగానే రొనాల్డ్ ఆమెకి కనపడతాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. నిజానికి ఇదంతా బామ్మ, మనవరాలు కలిసి చేసిన పని. వీళ్ళిద్దరిని మళ్ళీ కలపాలని ఇలా సూపర్ మార్కెట్‌లో ప్లాన్ చేశారు. ఆ తర్వాత పింకీ తను చేసిన దానికి వీళ్ళిద్దరికీ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మూవీ ఎండింగ్‌లో జెస్సీ కూడా రొనాల్డ్‌ని క్షమిస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తిరిగి మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి వస్తారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.